ఇక్కడే ఓ విచిత్రమైన విషయం. అదేంటంటే వీరేంద్ర హెగ్డే ఒక జైన మతస్థుడు. ఆయన ట్రస్టీగా ఉన్న ఆలయం శైవాలయం, అంటే హిందూ టెంపుల్. ఓ హిందూ ఆలయానికి ధర్మకర్తగా జైన మతస్థుడు వ్యవహరిస్తున్నారన్నమాట. ఇది ఇప్పుడు కాదు, శతాబ్దాలుగా ఈ ఆలయం జైనుల అధీనంలోనే ఉంది. అది ఎందుకు, ఎవరు ఇలా నిర్ణయించారన్న దానిపై రకరకాల కథనాలు, విశ్లేషణలు ఉన్నాయి. వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. అయితే ఈ వివాదం పెద్దది కావడంతో కర్ణాటక సర్కార్ వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకుంది. దీని వెనుకున్న నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ అండ్ ఎఫిషియెంట్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రడబ్ మొహంతి ఈ సిట్ బృందాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ సిట్ బృందం దర్యాప్తు పూర్తయితే కానీ ధర్మస్థలంలో ఏం జరిగిందో తెలియదు.